దృష్టి సారిస్తే మంచిదనేది దినకర్ గారిని రెడ్డి గారిని కోరుతున్నారు. రైట్ గఫూర్ గారు, అదేనా జీవి రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు డైరెక్ట్ గా. మమ్మల్ని అడుగుతారు అధికారంలో ఉన్నప్పుడు. జీవి రెడ్డిని ప్రశ్న అని కూడా అన్నారు. గఫూర్ గారు చెప్పిన విషయాల్లో ఏదైతే ఉన్నాయో పెద్దలు వాళ్ళు చెప్పిన అవన్నీ కూడా సూచనలు కానీ లేకపోతే విమర్శలు కానీ మేము పరిగణలోకి తీసుకుంటాము. మేమేమి సూచనలు విమర్శలు తీసుకోము. మేము చేస్తున్నది ఇట్లానే పోతామని చెప్పము. డెఫినెట్గా ఇప్పుడు వారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మంత్రుల విషయం మీద కంప్లైంట్ ఉంది. ఎస్, కొంతమంది మంత్రులకు కొత్తగా రావడం వల్ల అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇంకా పనిలోకి దిగలేదు, కదలటం లేదు. ఒకటి. రెండోది, 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చారు, ఆకలితో ఉన్నారు. కొంతమంది చేతులు ఉన్నారంటే జరుగుతుంది. అందులో మళ్ళీ ఇప్పుడు నేను గఫూర్ గారితో డిష్యూలో దిగలేను. సో డెఫినెట్గా ఇవన్నీ వారు ఏదైతే చెప్పారో అది డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి నేనే కాదు మా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా టీవీ చూస్తుంటారు కాబట్టి డెఫినెట్గా అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. తప్పకుండా ఇనిషియల్లో ఉన్నాం కాబట్టి ఏమైనా తప్పులు జరిగితే డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. అన్ని సరిదిద్దుకోవడం. రెండోది, శాంతి విషయంలో తులసిరెడ్డి సార్ గారు గఫూర్ సార్ చెప్పింది మాత్రం నేను ఒప్పుకున్నాను కొంత పాక్షికంగా. కానీ మరి అంతగా అంటే కంపేర్ టు వైసీపీ గవర్నమెంట్, మా గవర్నమెంట్తో మేము పోల్చుకుని ఇసుక విషయంలో మా గవర్నమెంట్తో మేము పోల్చుకుని బెస్ట్ అని చెప్పరు. కానీ బట్ వాళ్ళతో పోలిస్తే మాత్రం డెఫినెట్గా బెస్టే. రేట్ల విషయంలో ఇప్పటికీ ఒక కన్ఫ్యూజ్ ఉంది. ఉచిత ఇసుకకి కొంత కన్ఫ్యూజ్ అవుతారు. మేము ట్రాన్స్పోర్టేషన్కి తీసుకుంటున్నాము, అది కూడా తీసుకోకపోతే విచ్చలవిడితనం అవుతుంది, లెక్క పత్రం అనేది ఉండదు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సింది సేమ్ రేట్ ఛార్జెస్ తప్పితే మిగతా పరంగా తీసుకోవట్లేదు, అది గమనించాలి. రెండోది, కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం వలన రేట్ ఎక్కువ అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే కొన్ని ఇంకా డంప్స్ అవి ఓపెన్ కావడంలో గఫూర్ సార్ వేరు ప్రాంతాలను తెచ్చుకోవడం వల్ల డిస్టెన్స్ పెరిగి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వలన ధర ఎక్కువ ఉన్నమాట మాత్రం వాస్తవం. అది మీరు అన్నట్టు ఇంకొక నెలలో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అంటే